మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. దెబ్బలు ఏమైనా తగిలాయా? నేను చెప్తూనే ఉన్నాను, బ్రేకులు లేవని నా మాట వినిపించుకోలేదు. కూర్చోండి బాబు. ఎరా, నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్మకు బతుకుతుందటగా? అవును బాబు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా. ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించి ఊరూరా తిప్పుతావు? వెంటనే దాని పెళ్లి ఏర్పాట్లు చూడు. నట్టుండి ఆడపిల్ల పెళ్లి అంటే నేను ఎట్లా చేయగలను బాబు? అదేమన్న మాటరా, నీ కూతురు నాకన్నా బిడ్డలాంటిది. నేను చేస్తాను దాని పెళ్లి. ఇదిగో 20,000. నీ కూతురికి నగలే చేయించుకుంటావో, నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం. బాబు మరి పెళ్లి కొడుకో? అదేమన్నమాటరా, మన శోభనాథుడు తమ్ముడు రాజు. ఎరా, ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా? అది నా వైపు అయితే డంకా బలసలో 3 ఆశలు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్. నువ్వేమంటావు కొండయ్య? ఆడైతే బాధే లేదండి, ఆడు ప్యాకెట్లో నా పార్ట్నరు. రేపటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు. పురోహితుడిని పంపిస్తాను, లగ్నపత్రి రాయించుకో. కనక మహాలక్ష్మి, ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయ్యావే. నీ బతుకు బాగుపడబోతుంది. బాగుపడటం కాదు నాన్న, బండలవుతుంది. ఏ తల తిక్కగా ఉందా? డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది. ఒక తాగుపోతుని జూదగాడిని నేను చచ్చినా చేసుకోను. నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటే? ఆ బాబు దేవుడు దయ్యమో నాకు తెలుసు, నీకు తెలుసు. మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు. ఆహా, చెప్పుచ్చుకోర్పని. నువ్వు కొట్టినా సరే, చంపినా సరే ఈ పెళ్లి జరగదు. మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు. నీ ఇష్టానికి అమ్మ అడ్డంగా ఉంటే నన్ను కూడా చంపు. మా ఇద్దరిని వాళ్ళ కాడికి సాగనంపి ఆ డబ్బుతో తాగి తందనాలాడు. బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు. ఆడి ముందు కిక్కుమన్నారంటే మక్కలు దంతాను, జాగ్రత్త. ఏంద్రా పిల్లట పెనుగాలు తగిలిన అరటి మొక్కలాగా అల్లాడిపోతా వస్తుంది. ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది? చెప్పు లక్ష్మి, ఏం జరిగింది? మా నాన్న నాకు పెళ్లి చేయబోతున్నాడు. లక్కం పెట్టించడానికి ప్రోగితుల కోసం కూడా వెళ్ళాడు. ఏంద్రమ్మనవడా ఇంకా ఆలోచిస్తా నిలబడ్డావు? ఇదే ఒక ఆడ కూతురు నా కాడికొచ్చి మాట అనుంటే ఆ బెమ్మ దేవుడు అడ్డం వచ్చేది. ముళ్ళు కర్ర చూపించి 3 ముళ్ళు వేపించామండి. నీ మనవడేం తక్కువ తినలేదు తాత. లక్ష్మికి వేరే పెళ్లి తలపెట్టిన ఆమె తండ్రి చేత కాళ్ళు కడిగించి అప్పుడు వేయిస్తాడు 3 ముళ్ళు. చెప్పవసరం మనవడా, దిప్పెన్నము నేను పౌరుషం అంటే పదం మీ ఇంటికి నడు. కొడాలి కొండయ్య గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని. నాయనా, వరుడి పేరేమిటన్నారు? పిన్నమనేని బోసుబాబు. ఎవరు నువ్వు? ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఈ ఇంటికి కాబోయాలు నువ్వు కదా, నా తమ్ముడు. నార్మల్. చూడండి పంతులు గారు, ఈ లక్ష్మి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం కనుక లగ్న పత్రిక మా పేరు రాయండి. లగ్న పత్రిక మార్పించడానికి నువ్వెవడువయ్యా? ఆడపిల్ల మీద కన్నవాడి కంటే కట్టుకోబోయేవాడికి అధికారం ఎక్కువ ఉంటుంది కొండయ్య. అవును నాన్న, నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ బోసిబాబే. నేను ఈయన్ని పెళ్లి చేసుకుంటాను. ఓసి మొగవా, ఈడెవడో, ఈడి గతమేమిటో, ఈడి కుటుంబం ఎట్టాడో తెలుసుంటే నువ్వు ఆ మాట అని ఉండేదాని కాదే. రామేంద్ర నా కుటుంబానికి ఈడు ఈ పిన్నమనేని వెంకటనారాయణ మానవుడు. అబ్బో, తిప్పావులేవయ్యా మీసం. మా గొప్ప చరిత్ర ఉంది నీకు. నీ కోడలు రాజేశ్వరం మర్డర్ చేసి జైల్లో ఉంది, దాని కొడుకే బోసుబాబు. చూసావరా, నా తల్లి హత్య చేసిందా? నా మీద ఎందుకే కనబడతావు? నీ అమ్మ రాజమండ్రి జైల్లో ఉంది, వెళ్ళి చూసుకో. లక్ష్మికి నా మీద అయిష్టత కలిగించాలని ఏనాడు చనిపోయిన నా తల్లి జైల్లో ఉందని అబద్ధం చెప్తావా? చెప్పరా, నువ్వు చెప్పిందంతా అబద్ధమేనని చెప్పు. నువ్వు నన్ను చంపినా సరే మీ అమ్మ జైల్లోనే ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ మీద ఒట్టేసి నీ రాతం చెప్పను. చెప్తా, వాడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పు. నా మీద ప్రమాణం చేసి అసలు నిజం ఏమిటో చెప్పు. చెప్పు తాత. మీ అమ్మ జైల్లోనే ఉంది బాబు. నువ్వు తాగుపోతువని జూదగాడివని తెలిసి కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన తల్లి హంతకురాలు జైల్లో ఉందని చెప్పినా ఆయన నేను దూరం చేసుకోలేను. జైల్లో ఉన్న రాజేశ్వరమ్మ దేవత లక్ష్మి పెళ్లి
ఆమె కొడుకుతోనే జరిగి తీరాలి. ఆహా నోరు ఇవన్నీ ఆడకూతురు మీద చేయొచ్చుతావురా తాత. నేరం నువ్వు చేసి వాడి మీద కర్రెత్తుతావు ఎందుకు? ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథనని నన్ను ఎందుకు నమ్మించావు? బ్రతికి ఉన్న నా తల్లి చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మకిచ్చిన మాట కోసం నీతో నిజం చెప్పలేకపోయాను బాబు. 14 సంవత్సరాలుగా జైల్లో బతికి జనవరి 26న విడుదలవుతోంది. జనవరి 26 అంటే రేపే బాబు, రేపే. ఈ మూర్ఖుడు వేసిన అపనందకి విడుదలయ్యి వచ్చిన మీ అమ్మే సమాధానం చెప్తుంది. ఏంటి రేపు రాజేశ్వరి విడుదలవుతోందా? అవునండి. అది బ్రిడ్జ్ దాటి ఊళ్ళోకి రాకూడదు. రాజేశ్వరి 6 గంటలకే జైలు నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తాత? ఆ బసప్ప గారి దగ్గరికి వెళ్ళి ఉంటుందేమోరా. నా ప్రియమైన ఉద్యోగులారా, చెరకు రైతులారా, ఈవేళ జనవరి 26. సాధారణంగా చాలా మంది ఆగస్టు 15న మాత్రమే జెండా వందనోత్సవం చేస్తారు. కానీ మనం మాత్రం ఆగస్టు 15తో పాటు జనవరి 26న కూడా జెండా వందనం చేస్తాం. ఈ శుభ సమయంలోనే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. నిజానికి నేను ఈ ఫ్యాక్టరీ ఓనర్నైనా నేను కూడా కార్మికుల్లాగే ఉంటున్నాను. ఇప్పుడు జెండా వందనోత్సవం జరుగుతుంది. ఎస్ఐ గారు, ఈ నరహంతకు మళ్ళీ నా ప్రాణాలు తీయిపోయింది. దీన్ని అరెస్ట్ చేసి నా ప్రాణాలు కాపాడండి. నీ బిడ్డను నీకు చూపించి సంతోషపడదాం అనుకున్నా వాళ్ళకి మళ్ళా ఎంత పని చేసావు తల్లా. సుబ్బయ్య గారు అని నేను తప్ప మిమ్మల్ని ఎవరు మర్యాదగా పిలవటం లేదు. మిమ్మల్ని సంస్కరించటం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా మీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి నలుగురు 4 రకాలుగా అంటుంటే భరించలేక చెప్తున్నాను. దయచేసి ఇంకెవరిని నోరు జారి తోలాడకండి. మిస్టర్ జస్టిస్, ముద్దాయి రాజేశ్వరి 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలను అంగీకరించింది. కానీ విడుదలైన రోజే మళ్లీ బసవప్ప గారిని కొన్ని 100 మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది. కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమమ్మా, నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా? చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి చాలా తీవ్రమైన మనప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తోంది. ఎటువంటి నేరస్తులైనా, ఎంతటి దుర్మార్గులైనా నేరం చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, చేసిన తప్పు కుమిలిపోతారు. కానీ ఈ రాజేశ్వరి అవకాశం వస్తే మళ్లీ బసవప్ప గారిని హత్య చేయడానికి సిద్ధపడేలా ఉంది. లాయర్ గారు, మీ నట్టింట్లోకి నల్లతా చూస్తుంది. కర్ర దెబ్బతిని కలుగులో దూరుతుంది. అవకాశం వస్తే మళ్ళీ మీరు దాన్ని కొట్టి చంపుతారా, క్షమించి వదిలేస్తారా? కొట్టి చంపుతారు కదూ? అలాగే నేను వాణ్ణి చంపాలనుకున్నాను. ఆయన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? 14 సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను. ఈ బసవప్ప, చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు. రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశాడు. అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా, రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్ళారు. అడ్డులే. ఎవరు మీరు? శ్రీకాంత్ గారితో మాట్లాడాలి. యజమాని గారిని కలవడానికి వీలు పడదు. వీలు పడదా? ఆగండి. ఎవరు మీరు? రైతులం. రైతులైతే చేలో సాగు చేసుకోవాలి గాని ఈ గొడవలు దేనికి? మీరు చేసిన మోసానికి ఒళ్ళు మండి కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ పెడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నమ్మించి ఊరూరా గడప గడప చందాలు వసూలు చేశారు. రోజు పెట్టుబడి పెట్టే స్తోమత రైతులకు లేదని మేము వాదిస్తే పిండి కట్టలు ఇస్తామని, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఏది డబ్బు? ఎక్కడున్నాయి పిండి కట్టలు? పిలవమే యజమాని. ఆయన చెప్పమన్న మాటే చెప్తున్నాను.
ఇన్ని వేల మంది రైతులకు సాయం చేయడం మా వల్ల కాదు. వల్లగాని వాళ్ళు ఆశలు పెట్టడం దేనికి? భార్యల పుస్తులు కూడా తాకట్లు పెట్టవలసిన పరిస్థితులు రైతులకు కల్పించి ఇప్పుడు చేతులు దులుపుకోవాలంటే వీలు పడుతుంది అనుకుంటున్నావేమో. వారం రోజుల్లోగా బట్వాడ జరగకపోతే రైతుల సంఘటిత శక్తి ఏమిటో కళ్ళారా చూస్తాం. ఎవరు వాళ్ళు? మన పక్కూరు రైతులంటే తమరిచ్చిన 600 అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి పంపించాను. ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి. నాకు చిన్న డౌట్ అండి. ఏమిటది? రైతులకు బట్వాడా చేయడానికి శ్రీకాంత్ గారు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఏం చేశారు? లెక్క చెప్పమంటావా? ఆ, ఈ మధ్యనే నీ పెద్ద కూతురికి 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావు చూడు, ఈ అకౌంట్ లోదే. ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకే డౌట్ లేదండి. పద. కొండయ్య, ఆ గరికిపాడు రవీంద్ర గంగవెరులు ఎత్తిపోతున్నాడట. రైతులందరినీ కూడగట్టి మీటింగ్ కూడా పెట్టేట బాబు. ఈ మాట ఆ నోట శ్రీకాంత్కు తెలిసింది అంటే మన పని గల్లంతే. దేశమంటారేంటి? పాపం ఆ రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట. చెరుకు తోటలో చాలా త్రాచుపాములున్నాయట. ఏమైందిరా? వాళ్ళ రహస్యాన్ని నేను బయట పెడుతున్నానని ఆ శ్రీకాంత్ ఆ బసవప్ప కలిసి నన్ను నన్ను ఎందుకు వచ్చావరా నువ్వు ఈ ఊళ్ళోకి? రైతులకు మేలు చేయడానికా, వాళ్ళ ప్రాణాలు తీయడానికా? ఎవరమ్మా మీరు? ఎవరా? చెరుకు రైతులకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాడని హత్య చేయించావే ఆ రవీంద్ర భార్యను. నేను హత్య చేయించడం ఏమిటమ్మా? మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. పొరపాటు కాదు శ్రీకాంత్. రైతులకు ఫ్యాక్టరీలో షేర్లు ఇస్తానని మాట తప్పినందుకు నా భర్త నిన్ను ఎదిరించాడనేగా ఈ దారుణం చేయించింది. భర్తను పోగొట్టుకున్న ఈ ఎండు మోడు ఏం చేయగలదలే అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ఈ హత్యకు ప్రతీకారంగా రైతుల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి నిన్ను, నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేయిస్తాను. చూడమ్మా, నువ్వు చెప్పేది వాస్తవం అయితే ఈ నేరాన్ని బసవప్పే చేసుకుంటాడు. రైతుల వాటాలు ఎవరి వారికి పంచమని నేను ఎప్పుడూ చెప్పాను. రేపు ఉదయమే నువ్వు రైతుల్ని తీసుకురా. ఆ బసవప్పను 10 మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి వాడిని
నీ భర్తను చంపించింది నేను. ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రుశేషం లేకుండా చేసుకుంటా. రివాల్వర్ను పట్టుకున్నావు కదా శభాష్. నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ వేశాను. అతన్ని చంపిన హంతకురాలు నువ్వేనని నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. నేను నేరం చేసే బయటకు వెళ్తాను రా. నిన్ను చంపి పోలీసులకు అప్పచెప్తాను. నీ ప్రాణం తీస్తాను. ఈ లోపల బంధించండి. ఈలోగా పోలీసులకు ఫోన్ చేస్తాను. అలా నన్ను ముద్దాయిని చేసి జైలుకు పంపాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక హంతకుణ్ణి చంపిన నేను 14 సంవత్సరాలు జైలు గోడల మధ్య కుమిలిపోయాను. భర్తను పోగొట్టుకుని బిడ్డకు దూరమై అన్యాయానికి గురై కటకటాల మధ్య కుమిలిపోయిన ఒక ఆడదాని మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. హంతకుణ్ణి చంపిపోయిన నాకు జైలు శిక్ష, నమ్మిన వాళ్ళందరినీ రక్తపు మడుగులో పడవేసిన ఆ నీచుడు నిర్దోష. మీరే చెప్పండి. అత్యద్భుతమైన కట్టుకథ. నేను హత్యలు చెయ్యడమేమిటి? తన భర్తను చంపాడన్న కక్షతో శ్రీకాంత్ని చంపాలని ఓ రోజు రాజేశ్వర బంగళాకొచ్చింది. శ్రీకాంత్ని అతని కూతుర్ని చంపడమే కాక అడ్డొచ్చిన నన్ను కూడా చంపబోయింది. జడ్జి గారు, ఆ రాజేశ్వర మొహం చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను నవిలి మింగేయాలని చూసి ఆ చూపు చూస్తే నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను. కానీ వెంటనే రాజేశ్వరిని శిక్షించి నన్ను రక్షించండి. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు నడుస్తున్న కేసు రాజేశ్వరి బసప్ప గారిని హత్య చేయబోయిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడానికే గాని ఎప్పుడో జరిగిపోయిన హత్యల పూర్వాపరాలు విచారించడానికి కాదు. రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని ఘోరంగా హత్య చేయబోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షి ఆమె కొడుకి. అతనే గనక అడ్డుపడి ఆపి ఉండకపోతే బసప్ప గారు దారుణమైన హత్యకు గురై ఉండేవారు. కనుక అతన్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ పేరు? పిన్నమనేని బోసుబాబు. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని గొడ్డలతో నరకబోతుండగా మీరు పట్టుకొని ఆపిన మాట నిజమా? నిజమే. ముద్దాయికి మీకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? ఆమె నా కన్న తల్లి. ఆవిడ మీ కన్న తల్లి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? నేను భగవద్గీత మీద ప్రమాణం చేసింది నిజం చెప్పడానికి, సిగ్గుపడి అబద్ధం చెప్పడానికి కాదు. ఆర్డర్, ఆర్డర్. పోనీ మిమ్మల్ని కన్నది ఒక హంతకురాలని తెలిసి మీకు అసహ్యం వేయటం లేదు? లేదు. ఎందుకని? నన్ను కన్న సమయంలో ఆవిడ హంతకురాలు కాదు కనుక. ఓకే ఓకే, ఇప్పుడు ఆవిడ హంతకురాలని తెలిసి మీకు బాధ వేయటం లేదు? లేదు. ఎందుకని? క్రూర జంతువు అయిన పెద్ద పుల్ని వేటాడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్ష వేయిస్తారు. కానీ అదే పెద్ద పులి మనుషులను చంపుతూ మేనేటర్ గా మారిన మరుక్షణంలో దాన్ని కాల్చి చంపిన వారికి బహుమతి ఇస్తారు. నా దృష్టిలో ఈ బసవప్ప ఒక మేనేటర్. అలాంటి వాణ్ణి చంపబోయిన నా తల్లిని చూసి గర్వపడతానే కానీ బాధపడను. ఆర్డర్, ఆర్డర్. అంటే మీ తల్లి చేయబోయిన హత్యను మీరు సమర్థిస్తున్నారా? మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి కొడుకైన ఈ బోసుబాబు తన తల్లి చేసిన నేరాల్ని ప్రోత్సహించిన వాడవుతున్నాడు కనుక ఇతను కూడా శిక్షార్హుడవుతాడని మనవి చేస్తున్నాను. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు తెలియంది కాదు మీ న్యాయశాస్త్రం, నాకు తెలియంది కాదు మన భారత శిక్షా స్మృతి. నా తల్లి చేసిన నేరానికి కారణం తెలుసుకోమంటున్నాను. న్యాయమూర్తి గారు, నేరం చేసిన వ్యక్తికి మీరు జైలు శిక్ష ఎందుకు విధిస్తున్నారో దయచేసి తెలియజేస్తారా? ఆ నేరస్తుడి మనఃప్రవృత్తిలో శిక్షాకాలంలో మార్పు వస్తుందని. కానీ నా తల్లి మనఃప్రవృత్తిలో 14 సంవత్సరాలుగా మార్పు రాలేదు. మీ న్యాయస్థానం విధించిన శిక్ష సంపూర్ణంగా పూర్తి చేసిన ఆవిడ ఆలోచన సరళిలో మార్పు లేదు. ఇది మీ న్యాయశాస్త్రం తప్పంటారా? అప్పుడు మీ తీర్పు తప్పంటారా? ఆలోచించండి న్యాయమూర్తి గారు. తన కళ్ళ ముందే తను నమ్మిన వాళ్ళను ఘోరంగా, క్రూరంగా, దారుణంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడు శిక్ష తప్పించుకుని నిర్దోషిగా తిరుగుతున్నాడు. ఈ నిజాన్ని భరించలేక శిక్ష అనుభవిస్తున్న కాలంలో మానసిక పరివర్తనను పొందవలసిన నా తల్లి కోర్టు ఇవ్వలేని తీర్పు తానే ఇవ్వాలని, ఆ రాక్షసుని హతమార్చాలని మానసిక ఉద్వేగానికి గురైంది. తను ఏం చేస్తున్నదో తెలియని ఆవేశంలో వాడి మీద విరుచుకుపడింది. ఇప్పుడు హత్యా ప్రయత్నం కింద మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆవిడకి మీరు కఠిన కారాగార శిక్ష విధిస్తే ఆవిడలో మార్పు వస్తుందా? లేక తిరిగి రాగానే మళ్ళీ ఆ బసప్పను చంపాలని చూస్తుందా? అందుచేత నా తల్లి చెప్పిన నిజాన్ని బయటకు తీయటానికి ప్రయత్నించండి.
ఈ హత్యలు బసవప్పే చేశాడని రుజువైతే ఒక హంతకుడు ఉరికమ్మ నుంచి తప్పించుకుపోతున్నాడన్న తపనతో తాను హంతకురాలిగా మారిపోతున్న ఒక అభాగ్యురాలిని కాపాడిన వారవుతారు. రాజేశ్వరి, నువ్వు చెప్పినది వాస్తవమని చెప్పడానికి ఆ సంఘటన జరిగినప్పుడు చూచిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉంది. ఎవరు? వాచ్మెన్ కొండయ్య భార్య సావిత్రి. ఆమెను కోర్టుకు పిలిపిస్తే వాస్తవం మీకే తెలుస్తుంది. సావిత్రికి సమన్లు పంపండి. కొండయ్య, నీ భార్య లాంటిది, నిప్పండి ఆర్పలేవా? బాబు గారు. నీ భార్యకి ఏం తెలుసో మనకు తెలియదు. ఆవిడ కోర్టులో ఏం చెప్తుందో అంతకంటే తెలియదు. ఎరా, నీ భార్య చస్తే నీకేమైనా నష్టమా? బాబు గారు, ఆవేశపడకుండాయా. కోడి మాంసం తినడానికి అలవాటు పడ్డ మనిషి పక్కింటి కోడి పుంజునైనా సరే, సొంతింటి కోడి పెట్టనైనా సరే అంతే ఆప్యాయంగా కోసుకు తినేస్తాడు. అంచేత హత్యలు చేయడానికి అలవాటు పడ్డ మనిషి స్వపరభేదాలు చూసుకోకూడదు. అంచేత నీ పెళ్ళం మీద జాలి మర్చిపోయి నీ మీద ప్రేమ పెంచుకో. నీకు కావలసినంత డబ్బు, నువ్వు పట్టుకెళ్ళగలిగినంత డబ్బు తీసుకెళ్ళు. కానీ భార్య మాత్రం కోర్టుకు రాకూడదు. ఆమె సహజంగా, అతి సహజంగా మరణించాలి. పని పూర్తయ్యాక పట్టుకెళ్తాను. అయ్యా, ఆ, వీడి పెళ్ళం కందేళ్లకు లొంగిపోయి అప్రూవర్గా మారిపోయి వీడి పెళ్ళం కలిసి కోర్టులో మన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారేమో నాకు డౌట్ గా ఉంది. వాడు అలా మారినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానయ్యా. ఎలా? కేసు నీ మీదకి తిప్పించేస్తా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏదైనా డౌట్ లేదని. ఎందుకే భయపడతావు? తెలివిడి చేతిలో సత్తే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. వద్దయ్యా, నీకు దండం పెట్టాను, నేను తప్పదయ్యా. నా కోసం కదా నేను బ్రతికేది. మహాలక్ష్మి కోసం నేను బ్రతికుండాలి. నన్ను తప్పదయ్యా. ఆ పిల్లని అనాల్సిన చేయకయ్యా. నేనుండగా నాది ఎందుకు అవుతే? నువ్వు సత్తే ఇద్దరు అత్యధికారులు అవుతావు. ఏ కనకమహాలక్ష్మి, నీకోసమే ఆవిడ దాన్ని చంపేస్తుండాను. నువ్వు కోరుకున్నాడితో ₹1,00,000 కట్టం ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నాకు ఊగ తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు మా రక్త మాంసాలు తిని బ్రతుకుతున్నావే గాని ఈనాడైనా మా సంతోషం కోసం ఒక్క పనైనా చేసావా? నువ్వు తాగుబోతువైనా, జూదగాడివైనా, కసాయివాడివైనా కన్న తండ్రివని ఇన్నాడు నిన్ను భరించాను. కానీ ఈరోజు 15 ఏళ్లుగా మంచాన పడి కూడా నీకు సేవలు చేయాలని తాపత్రయపడే ఆవిడి తల్లిని నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపాలని చూస్తున్న ఈ రోజు మాత్రం నిన్ను ఛీ! నువ్వు నా కన్న తండ్రివే కాదు, వెళ్ళిపో. నీలాంటి రాక్షసుని బ్రతికుంటే మా ప్రాణానికి భద్రం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాక నిన్ను బతకరిస్తాను. కొండయ్య, సావిత్రమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఉండటం
కొడాలి సావిత్రమ్మ, కొడాలి సావిత్రమ్మ. మిస్టర్ జస్టిస్, ముద్దాయి పేర్కొన్న సాక్షి కోర్టుకు హాజరు కాలేదు అంటే ముద్దాయి ఈ కేసులో ఆమె సాక్షి అని చెప్పిన విషయమైన అబద్ధమై ఉండాలి, లేదా లేదు. సాక్షి కోర్టుకు వచ్చింది. ఈ అవిటి మనిషి ప్రాణాలు కాపాడి న్యాయస్థానానికి తీసుకురావటానికి నేను చిందించిన రక్తమే నా కన్నతల్లి ఆవేదన నిజమని నిరూపించడానికి ఆధారం న్యాయమూర్తి గారు. ఒక సాక్షిని పైశాచికంగా చంపడానికి ప్రయత్నించారంటే ఆ దారుణం వెనుక దాగి ఉన్న దావానలం లాంటి నిజాన్ని పరిశీలించండి. మిస్టర్ జస్టిస్, మీ వెనుక ధర్మదేవత ఉంది. గంతలు కట్టి ఉన్న ఆ కళ్లకు ఈ సంఘంలోని కుట్రలను కుయుక్తులను చీల్చి చూడగల శక్తి ఉంది. ఆ ధర్మదేవత సాక్షిగా ఈ సాక్షిని ప్రశ్నించి నా తల్లికి న్యాయం చేకూర్చండి. సాక్షిని ప్రశ్నించడానికి భూమిలో ప్రవేశపెట్టండి. సావిత్రి గారు, 1970వ సంవత్సరం మే నెల 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీకాంత్ గారిని హత్య చేశారు. ఆ రోజే మరో హత్య జరిగింది. లోగడ ఆ హత్యను మౌనంగా అంగీకరించిన ఈ ముద్దాయి ఇప్పుడు ఆ హత్యలకు కారణం శ్రీ బసవప్ప గారేనని, అందుకు సాక్ష్యం మీరేనని చెప్తోంది. అందులో ఏది నిజం? బసవప్ప చంపాడన్నదే నిజం. ఈ విషయం 14 సంవత్సరాల క్రితం కోర్టులో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నేను కోర్టుకు రావాలని అనుకున్నాను, కానీ నా భర్త కోర్టుకు రానివ్వకుండా నన్ను నవ్విటి దాన్ని చేశాడు. లోకానికి పక్షవాతం వచ్చిందని చెప్పాడు. బసవప్ప శ్రీకాంతం చంపుతుండగా మీరు చూశారా? చూశాను. ఒక్క శ్రీకాంత్నే కాదు, ఆ రోజు నా బిడ్డని చంపడం కూడా చూశాను. రాజేశ్వరిని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత శ్రీకాంత్ గారి కూతుర్ను కూడా చంపేస్తాడన్న భయంతో క్రింద పడుకున్న నా బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల్లో ఉన్న శ్రీకాంత్ గారి కూతుర్ని తీసుకుని కర్టెన్ చాటుకు పారిపోయాను. బసవప్ప లోపలికి వచ్చాడు. నా బిడ్డనే శ్రీకాంత్ గారి కూతురు అనుకుని చంపటానికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. పసిదాన్ని కూడా పైలోకానికి పంపించేస్తే ఈ ఫ్యాక్టరీకి నేనే ఏకైక అధిపతినైపోతాను. అలా ఆ బిడ్డని పోగొట్టుకుని ఆ నిజాన్ని నా భర్తతో చెప్తే ఈ కనక మహాలక్ష్మిని కూడా చంపేస్తాడేమోనన్న భయంతో మన కూతురేనని చెప్పాను. ఆ బిడ్డ నా కూతురు కాదు న్యాయమూర్తి గారు, నా యజమానురాలు. అబద్ధం. తన కూతుర్ని కోట్లాది రూపాయల ఆస్తిగా వారసురాల్ని చేయాలన్న దుర్బుద్ధితో అపూర్వమైన కథలల్లి చెప్తోంది. నీచుడా, జాలి దయ నీతి లేకుండా క్రూరంగా శ్రీకాంత్ గారిని చంపావు. కానీ యజమాని దగ్గర ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసంతో ఆయన బిడ్డ నేను సాకాను. కన్న బిడ్డ చనిపోయిన దుఃఖాన్ని, కట్టుకున్నవాడు నన్ను అవిటిదాన్ని చేశాడన్న నిజాన్ని, నా యజమానురాలు నా ఒళ్ళో పెరుగుతోందన్న సత్యాన్ని ఇన్నాళ్ళు దాచుకుని దేవుడి లాంటి జడ్జి బాబు గారి ముందు బయట పెడుతున్నాను. అయ్యా జడ్జి గారు, నేను చెప్తున్నది నిజం. చచ్చిపోయిన నా బిడ్డ ఆత్మ సాక్షిగా, భగవంతుడి సాక్షిగా, వెళ్ళిపోతున్న నా ప్రాణాలు సాక్షిగా ఈ కనక మహాలక్ష్మి శ్రీకాంత్ గారి కూతురే. మిస్టర్ జస్టిస్, షీ ఇస్ డెడ్. జడ్జి గారు, నన్ను కోటీశ్వరాన్ని చెయ్యాలి అని ఈ తల్లి అబద్ధం చెప్పిందని ఆ నీచుడు నింద వేశాడు. నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. మీ న్యాయశాస్త్రాలు అంగీకరిస్తే, మన హిందూ ధర్మం ఒప్పుకుంటే నేను ఈమె కన్న బిడ్డ నేను తీర్పు చెప్పండి, ఈమె నా తల్లి అని తీర్పు చెప్పండి. నాకు ఈ ఆస్తి ఇవ్వమని అడగటం లేదు, పోయిన నా తల్లి ప్రాణాలు తెచ్చి ఇవ్వమని అడగటం లేదు. కేవలం నేను ఈమె బిడ్డ నేను తీర్పు చెప్పమని అడుగుతున్నాను. చరిత్రలో ఈమె బిడ్డగానే మిగిలిపోతాను. ఈమె బిడ్డగానే యజమాని ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో తన కన్న బిడ్డని కళ్ళ ముందే చంపుతున్నా నోరెత్తలేదని చెప్పి చనిపోయిన ఈ సావిత్రమ్మను చూసి, డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఉండి కూడా తనకు ఐశ్వర్యం అక్కర్లేదని ఆ పేద తల్లినే తన తల్లిగా ప్రకటించమని కోరుకున్న ఈ కనక మహాలక్ష్మిని చూసి
ప్రపంచ దేశాలలో భారత స్త్రీకి ఎందుకు ఇంత ఉన్నత స్థానం కల్పించారో అర్థమవుతోంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ లేడీ. నౌ ద జడ్జిమెంట్. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసవప్పను హత్య చేయబోయింది అన్న వాదాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించగలిగారు. కానీ అప్పుడే ఆమె మానసిక పరిస్థితిని ఆలోచించమని సాక్షి బోసుబాబు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని ముద్దాయి మానసిక రుగ్మతతో ఉన్నదని విశ్వసించి వైద్యులు సీజోఫీనియా అనే వ్యాధితో ఆమె బాధపడుతోందని ధ్రువపరచబట్టి ముద్దాయి రాజేశ్వరిని విడుదల చేయడమైంది. రాజేశ్వరి సావిత్రి కథనాల ప్రకారం శ్రీకాంత్ హత్య తాలూకు వివరాలను, కుమారి కనక మహాలక్ష్మి షుగర్ ఫ్యాక్టరీకి అసలైన యజమానురాలా అన్న విషయాలను సిబిఐ ద్వారా విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వానికి రికమెండ్ చేయడమైనది. అమ్మా, వద్దమ్మా, అలా కన్నీళ్లు పెట్టొద్దు. ఒక కంట రక్తాన్ని, ఒక కంట కన్నీటిని కురిపించి నువ్వు సాధించాలనుకున్నది నేను సాధిస్తానమ్మా. ఏ శిక్ష నుంచి బసవప్ప తప్పించుకున్నాడు ఆ శిక్ష వాడు అనుభవించేలా చేస్తాను. ఒకవేళ వాడు న్యాయానికి సమాధి కడితే వాడి సమాధి నేను కట్టిస్తానమ్మా. చూడమ్మా, అమ్మ ఎట్టుంటదో, అమ్మ చేత్తో గోరు ముద్దలు ఇడితే ఎట్టుంటదో, అమ్మ ఒళ్ళో ఆదమరిచి నిద్రపోతే ఎట్టుంటదో, ఏ ఎర్రగండ పెరిగాడమ్మా నా మనవడు. ఆ బసప్ప గారి మీద కడుపు మంట తగ్గించుకుని కన్న బిడ్డ మీద ప్రేమ చూపించు. మావయ్య గారు, నా పగని తన పగగా మార్చుకుని ఆ నీచుణ్ణి ఉరికంబం ఎక్కిస్తానని నా బిడ్డ అన్న మరుక్షణంలోనే నా మనసులోని పాషాణం కరిగిపోయింది. ఇక నుంచి ఈ బిడ్డకి మాతృమూర్తిగానే మిగిలిపోతాను. అమ్మా, బాబు గారు, నేను నా భార్యను చంపాలని చూశాను, కానీ ఆ బోసుగాడు. అది ఎవరి మూలంగా బతికింది అన్నది కాదు ప్రశ్న. దాన్ని నువ్వు చంపకపోవడం వల్ల అది కోర్టుకొచ్చే కనకమాలక్ష్మ శ్రీకాంత్ కూతురేనన్న నిజాన్ని చెప్పింది. నీ అసమర్థత మూలంగా ఆస్తి దానిదో మాదో తేలే వరకు ఆస్తి కోర్టు హ్యాండ్ ఓవర్ ఉంటుంది. నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నా. బాబు గారు, నన్ను చంపొద్దు. నీ కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపలేకపోయావు, అందుకే చస్తున్నావు. బాబు గారు, మీ ఆస్తి కడ్డల్లా కనకమహాలక్ష్మిగా అది ఎట్టగా నా కూతురు కాదు. ఇంకో అవకాశం ఇప్పిస్తే ఇప్పుడు దాన్ని చంపేస్తాను. ఆల్ రైట్. మరో 2 రోజుల్లో నా ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్టు కమిషనర్ వస్తున్నాడు. ఈలోగా నువ్వు కనకమహాలక్ష్మిని చంపేస్తే ఆ ఆస్తిని క్లెయిమ్ చేయడానికి మనిషి ఉండడు. అలాగే బాబు. శోభనాద్రి, ఈ కొండయ్య తప్పించుకోకుండా నీ మనుషుల్ని ఏర్పాటు చేయి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి చేరాను అని తలుచుకుంటే అంత అయోమయంగా ఉంది. నాన్న వాళ్ళు నీకు దూరం అయినా నేనున్నా. కోటీశ్వరుడు కూతురుగా నిన్ను పూలబాట మీద నడిపించలేకపోయినా కబడ్దార్ కనక మహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను. నమస్కారం అండి. దండాలు దశకాలు సరే, ఎడకెందుకు వచ్చా? మస్కా కొట్టడానికా? నా కూతురు కోసం వచ్చాను. ఇంకా నీ కూతురేందయ్యా కోర్టు కాదన్నాక? ముళ్ళు కర్రీ ఇచ్చానంటే 30 రోజులు పడకేస్తావు. మర్యాదకెళ్ళు. వెళ్ళేసా వెళ్తావా? ఏ చేయమంటావా? అనేమనుకో, నీకు తెలవదమ్మా. చేలో కలుపు, చెప్పులో ముళ్ళు ఎట్టాటియో, సేటు చేసే ఇల్లు అట్టాటోళ్ళే. ఇలా నమ్మకూడదా? ఏమండి, నేనేం కనకమహాలక్ష్మి ఆస్తి కోసం ఆశపడటం లేదు. సమాధి దగ్గరికి వెళ్లి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది. ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు. అందుకే కూతురుగా నా కూతురు కోసం వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. అమ్మా లక్ష్మి, ఒక్కసారి సమాధి దగ్గరికి వచ్చి కడసారిగా దీపం వెలిగించమ్మా. ఒరా పెళ్ళాం సత్యగా నీకు బుద్ధి రాల. ఎల్లమ్మా ఎల్లు. ఈడి కోసం కాకపోయినా ఆ దేవత కోసమైనా ఎల్లు వెలిగించాల. ఎల్లమ్మా ఎల్లు ఎల్లు ఎల్లు. తీసుకెళ్ళా రామ్మా. ఇదేనమ్మా మీ అమ్మ సమాధి. దీపం వెలిగించమ్మా.
వసంతాలకి సచ్చెట్టున్నాడు రా ఇట్లా కొట్టు. డోంట్ వర్రీ, హీ విల్ బి ఆల్ రైట్. అమ్మా, నీ ఉసురు పోసుకోవాలని చూసి నాకు ఊపిరిపోయించావమ్మా. నువ్వెంత కసాయపడివైనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రివి కదా నాన్న. వద్దమ్మా, తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషినమ్మా నేను. నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా. కొండయ్య, ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు. ఇప్పుడు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నావు. అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. బోసు బాబు, నువ్వు నన్ను బతికించావు. నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను. ఆ బసవప్ప చేసిన హత్యలకు, చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళని పోలీసులకు చెప్పేస్తాను. ఈ నెల 30వ తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. వేగంగా సాక్ష్యం చెప్పబోతున్నట్టు గానీ అతనికి తెలియకూడదు. అయ్యా, కనకమాల క్షమ తప్పించుకుంది. కొండే కూలిపోయేట్టు ఉన్నాడు. తమ కొంప కూడా కూలిపోతుందేమోనన్న డౌట్. బసవప్ప చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పాలి. నేను లేడే. రైతుల్ని తీసుకెళ్లేంత మాత్రాన ఆ పసుపు ఫ్యాక్టరీని వదిలిపెడతాడా? అవును బాబు, వాడు రక్తం రుచి మరిగిన పులి. మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు. తెలుసమ్మా, వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు. అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను. మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడి నెత్తురు బొట్టుతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా. ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా రామస్వామి? చిత్రం చేశానండి. ప్లీజ్ బసవప్ప గారు ఊరుకోండి. మీరు ఈ ఫైల్ ఒకసారి చూసి సంతకాలు చేస్తే మిగతా అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటాను. ఫ్యాక్టరీని కన్న బిడ్డలా పెంచుకొచ్చాను. ఆ కొండయ్య గాడి పెళ్ళం ఆస్తి కోసం వాడిన అబద్ధం కోసం ఇంత దారుణం జరిగిపోయింది. ఊరుకో రామస్వామి, ఊరుకో. కన్న కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు బాధగా ఉండదు? అలాగే ఇదిను. 4 రోజులు పోయిన తర్వాత కాన్పు కోసం ఇలా ఇంటికి తిరిగి వచ్చినట్టు నిజాలు బయటపడి మన ఫ్యాక్టరీ మనకే వచ్చేస్తుంది. ఊరుకో. ఇదిగో సార్, వెళ్ళొస్తాను. ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకో. ఏమైందిరా? హరి హరి, దుర్ముహూర్తంలో ఫ్యాక్టరీ అప్పచెప్పాం. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను డౌట్ పడుతూనే ఉన్నాను. నా డౌట్ కరెక్ట్. మిషనరీ చెడిపోతే ఫ్యాక్టరీ మూతపడినట్టేనా బాబు గారు? నన్ను అడుగుతావేమిట్రా? కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. మిషనరీ ఏ జకోత్సవేకియా నుంచో తెప్పించి గవర్నమెంట్ ఎప్పటికో వేయిస్తుంది. ఎప్పటికోనా? అయితే వేల కొద్ది ఎకరాలు వేసిన చెరుకుపడినంత ఏం కావాలి? వంట చెరుకు వాడుకోండి. ఇదంతా కోర్టు గొడవల మూలంగా వచ్చింది. కోర్టులో బోసుగాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆగిపోయావేం బసవప్ప? ఎందుకు ఆపుతానయ్యా? నువ్వు ఆ కనకమహాలక్ష్మి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం వల్లే కదా ఫ్యాక్టరీ నా చేయి దాటిపోయింది. ఈ ఫ్యాక్టరీ నా చేతిలో కనుకుంటే ఇప్పుడు లక్షలకు లక్షలు ధారపోసి విమానంలో మెషినరీని, ఇంజనీర్ని తెప్పించి ఫ్యాక్టరీని పనిచేయించేవాడిని, రైతులకి ఏ కష్టం లేకుండా చూసేవాడిని. మీరు పోట్లాడుకున్న మా నోటికాడ కూడిపాటు చేశారు కదా. పిల్లల మీద పుస్తకాలు దాడిపెట్టి సరికేశాం కదయ్యా. మా బతికం కావాలా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే సమ్మెలు, సత్యాగ్రహాలు జరిపించండి. ఈ ఫ్యాక్టరీని తిరిగి నాకు అప్పగించేలా చూడండి. మీకు ఏ కష్టం లేకుండా చూస్తాను. ఇతన్నే నమ్ముకుంటే మీ నోట్లో దుమ్మే. బసవప్ప, గొర్రెనే నమ్మాలి కానీ కసాయి వాడిని నమ్మకూడదు. ఈ రైతుల మనసు విరిచి నా మీదకు రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదూ? నీ నక్క జిత్తులను నార కింద తొక్కేసి నీ దుర్మార్గాన్ని కాల రాస్తాను. నా సర్వస్వం ధారపోసైనా సరే చేలల్లో ఉన్న చెరుకు పంటను బెల్లపచ్చల కింద మారుస్తాను. జయం మాదేనని నిరూపిస్తాను. అయ్యా, వీడి దగ్గర మంత్రశక్తులు ఏమన్నా ఉన్నాయా అని నా డౌట్. రామస్వామి, నీ డౌట్ కరెక్టేనయ్యా.
ఈ ఊళ్ళో గ్రామ సేవకు ఉందట. ఎక్కడుంటుందో మీకు తెలుసా? చెబుతాను కానీ మీరెవర్రా? నేను అమ్మాయి తోడుకోడాలండి. చిచి పింతండ్రినండి. ఇతను బావ. బుద్ధుందంటే మీకు? ఆడపిల్లని ఒంటరిగా పొరుగులో వదిలిపెట్టారంటరా? తప్పు ఒప్పుకుని చెంపలేసుకుందామనే వచ్చామండి. అట్ట అన్నారు, బాగుంది. ఇదిగా ఆ ఇంట్లో ఉంది. మరి ఇంకా రెస్ట్ తీసుకోండి. దొంగ సమస్యలారా, వరసలు కలుపుకున్నంత మాత్రాన నేను గ్రహించలేను అనుకున్నారైతే. ఎవరండి మీరు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా? లేరండి, నేను ఒక్కదాన్నే. ఎండనబడి వచ్చాం, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? గోపగలు కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందనమాట. నువ్వు రాసే గొప్ప లెక్కలకి నీకు జీతం ఇవ్వాలి, పైగా నా అంతటి వాడు కాపలా కూడా గాయాలి. ఎరా బంగారి, అదేమిట్రా బొగ్గేమిటి అలా బూర్లే బాచిపోయింది? కిలి ఏమైనా వేసావా? లేదు. కందిరీకి ఏమైనా కుట్టిందా? కాదు. చెప్పవయ్యా. అదేనండి. ఏది? చిన్నబాబు గారి తమలాగే సున్నితమైన హృదయం కదండి. మేము వచ్చే దారిలో ఇద్దరు స్నేహితులు భయంకరంగా కొట్టుకుంటున్నారండి. చిన్నబాబు గారు వారిద్దరి మధ్యకి వెళ్లి గాంధీ గారి లెవెల్లో విడదీయబోయారండి. అందులో ఒకడు గాడ్సే లెవెల్లో చెంప పగలగొట్టాడండి. ఇదేమి జన్మరా అనేది? ఇద్దరు స్నేహితులు విడిపోయి కొట్టుకుంటుంటే మనసారా సంతోషించాలి గాని కలపడానికి ప్రయత్నం చేస్తావా? ఇదేం బుద్ధిరా నీకు? ఎందుకు నవ్వుతావు? నాకు రావాల్సిన డౌట్స్ ఈ మధ్య మీకెందుకు వస్తున్నాయా అని. నోర్మై, లెక్కలు చూడు. ఓరి నీసికా ధరగా పెళ్ళైన 7 నెలలకే బిడ్డ పుట్టినట్టు 3 నెలలకే బెల్లం చేయించాడే బోస్. ఎవరారు? లూసుబాయ్ గారు, మీ చెరుకు కూడా బెల్లం కింద మారిపోయింది కదండి, ఇంకా ఎందుకు నూరెళ్ళ పెడతారు? గ్రామాల్లో చిన్న పెద్ద అంత ఇక్కడే ఉన్నట్టున్నారే. ఏమిటి జ్యోతి, శుభ్రేఖలు పట్టుకొచ్చా? నా పెళ్లి. సుబ్బయ్య గారు, ఇదిగో శుభలేఖ, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో అమ్మా, ఇదేదో చాలా చిత్రంగా ఉందా? నీ బాబు పేరు నా పేరు ఒకటే. ఈవిడికి ఎలాగూ తండ్రి లేడు, కన్యాదానం నువ్వే చేయకూడదు. కన్యాదానం చేయటువంటి ఇష్టమే గానే ఎరగునోడు కాళ్ళు కట్టడం అంటేనే కష్టం అమ్మా. తప్పకుండా వస్తారు కదా. నాకేం చేస్తాడు? 50 ఏళ్ళుగా ఈ ఊళ్ళో పెళ్లికో పండగకో పిలిచిందని నువ్వు ఒక్కరితే. మొత్తానికి పిల్ల పెళ్లి జరిగిపోతున్నాయా? మొత్తం మీద అంటున్నారు. ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందా? ఆ రిమార్క్ అంటే మరి రోజు ఇంటి చుట్టూ మా వాళ్ళు ఇప్పించుకుంటాను. అంటే ఈ పిల్ల తిరిగిపోతా? తిరిగిపోతుంటే చెప్తామయ్యా, రేత్రపోడు జరిగే బాగా దేవుడు చూడొచ్చాడయ్యా సాక్ష్యం చెప్పడానికి. మా మంచి పేరు చేశాడు బాబు. ఒరే తమ్ముడు, ఆ పెళ్లి పెట్టు నుంచి లేచొచ్చారా? ఈ పిల్ల గుణం మంచిది కాదట, లేచురా. నా బిడ్డ బంగారు నిప్పు లాంటిది, దాని మీద లేనిపోని నిందలు వేసి దాని బ్రతికి అన్యాయం చేయకండి. నిజమేనమ్మా, ఈ ఊర్లో ఈ పిల్ల ఇంటి ఎదురుగా ఉంటే ఈ పెద్ద మనిషే నీ కూతురు మంచిది కాదని సాక్ష్యం చెప్తున్నాడే. రాజ్యం, జ్యోతి జ్యోతి మన కూతురా? అవునండి, మీ మాటల్ని భరించలేక, మీ ప్రవర్తన సహించలేక, సంఘం తిడుతుందని తెలిసినా, సమాజం చేదరించుకుంటుందని తెలిసినా తాళి కట్టిన మిమ్మల్ని వదిలి వచ్చాను. నేను ఈడ నా బిడ్డ మీద పడితే దాని బతుకు నాశనం అవుతుందని మీకు దూరంగా తీసుకొచ్చాను. అయినా దాని బతుకు బండలు చేశారండి. నేనేదో తెలియక నోటు దురుస్తూ వాగాను. ఆ పిల్ల లాంటిది కాదు, బంగారం. నా మాట నమ్మ వెంకట. సర్లేవయ్యా, ఈ కూతురు తెలంగాణ ప్లేట్ ఫిరాయించేస్తున్నావా? బాబు బాబు, చిన్నవాడి పోయినా నీకు దండం పెడుతున్నాను. నా కూతురని చెప్పడం లేదు, దాని బతుకు నాశనం చేయొద్దు. నీ నోటితో నువ్వే చెప్పి ఇప్పుడు కాదంటావేంటయ్యా? ఒరే తమ్ముడు, బాబు బాబు, ఈ గడ్డ మీద రక్త మాంసాలున్న ఏ తండ్రి చేయకూడదు తప్పు చేశారు బాబు. నా బిడ్డ లాంటిది కాదు బాబు. ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పును క్షమించి నా కూతురు బెళ్ళో 3 బళ్ళు వేయి బాబు. క్షమించండి, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. బాబు, నాన్న, నువ్వు నా పెళ్లి చూడలనే తాపత్రయంతో ఈ ఊరొచ్చి నీ ఎదురుగానే ఉంటూ నీలో మంచిని పెంచాలని ప్రయత్నిస్తూ
నేను కష్టపడి పీటల మీద ఒక తెచ్చుకున్న పెళ్లిని బాగా జరిపించావు నాన్న. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఇదంతా నా నోటి దురుస్తనం వల్లే జరిగిందమ్మా. అగ్ని సాక్షిగా జరగవలసిన నీ పెళ్లి ఈ నాలుగు మూలంగా చెడగొట్టినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ నాలుగు మీదే వాత పెట్టుకుంటానమ్మా, వాత పెట్టుకుంటాను. తమ్ముడు నువ్వు పదరా. ఆగండి. జ్యోతిని పెళ్లి చేసుకోకుండా ఈ పందిరి దాటి వెళ్ళడానికి వీల్లేదు. చేసుకోకపోతే ఏం చేస్తావయ్యా? మక్కెలు ఎరగదంతాను. పెళ్లి కొడుక వెళ్ళి పెళ్లి మీద కూర్చో. కూర్చారు తమ్ముడు. పదమ్మా జ్యోతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.